దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. అతడు బహుగా ఫలించును. He will bear much fruit. John chapter 15:5. ఫలించుట అనేది ఎవరికి ఇష్టం లేదో చెప్పండి? అందరికి ఇష్టమే. ప్రతి ఒక్కరూ ఫలించాలని కోరుకుంటారు. ఒక చెట్టు నాటితే ఆ చెట్టు నాటిన వ్యక్తి అనుకుంటాడు, ఈ చెట్టు పచ్చగా ఎదిగి చక్కని ఫలాలు కాయాలని ఆశిస్తాడు. అలాగనే ఫలించుట అనేది దేవుడు కోరుతున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న మీ జీవితాల్లో కూడా ఫలము లేని జీవితం నీలో ఉంటే, అది ఏ విషయమైనా, ఆత్మీయంగా ఫలించకపోయినా, ఆర్థికంగా ఫలించకపోయినా, అలాగే చదువుల్లో ఫలించకపోయినా, ఉద్యోగంలో వ్యాపారంలో ఫలించకపోయినా, నిష్ఫలులు అనేది ఎవరికి ఇష్టం ఉండదు. దేవుడు కూడా నిన్ను నిష్ఫలుడుగా ఉంచాలని ఆశపడట్లా, నిష్ఫలురాలుగా ఉండాలని ఆశపడట్లా. నువ్వు నిష్ఫలురాలుగా ఉండద్దు. నువ్వు ఫలించే కుమార్తెగా ఉండాలి. నువ్వు ఫలించే కుమారుడిగా ఉండాలి. యెహోవాను బట్టి సంతోషించు, అప్పుడే ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. 37వ కీర్తన 4వ వచనంలో యెహోవాను బట్టి సంతోషించు, అప్పుడు ఆయన నీ హృదయవాంఛలు తీరుస్తాన్నాడు. లోకస్తులు నవ్వులు వెనక వాళ్ళకి యేసు ప్రభు నమ్మలేదుగా వాళ్ళు నవ్వుతూ ఉంటారేంటండి? ప్రభు నమ్మని వాడు వాడికి ఎలా ఉంటుందో ఆనందం అంటే, వాళ్ళు బయటికి నవ్వుతారు తప్ప లోపల వాళ్ళ మనసు ఏడుస్తుంటుంది. తెలుసా మీకు? వాడి మనసులో రక్షణ లేనివాడు, రక్షణానందం లేనివాడు, వారి మనసులో ఒకడు మోకాళ్ళు దగ్గర పెట్టుకుని ఏడుస్తున్నాడు. గమనించారా? బుర్రలో ఒక వ్యక్తి ఏడుస్తున్నట్టు కనిపిస్తుందా? బయటికి ఏం చేస్తున్నాడు? నవ్వుతున్నాడు. రక్షణ లేని ఈ లోకం, ఈ లోకపు నవ్వులు వెనక దుఃఖం ఉంది. ఈ లోకపు నవ్వులు బయటికి నవ్వుతున్నట్టుగా నటిస్తున్న యవనస్తురాలు ఆ క్లబ్బుల్లో కావచ్చు, పబ్బుల్లో కావచ్చు, చెడుతనం చేస్తున్నప్పుడు, పాడు పనులు చేస్తున్నప్పుడు నవ్వుతూ ఉంటారు. ఆ నవ్వు లోపల ఒక గ్యాప్, ఒక వ్యాక్యూమ్, వారి మనసులో వాళ్ళని మనసును తినేస్తున్నటువంటి ఒక విధమైనటువంటి విచారము, దుఃఖం ఉన్నప్పటికీ బయటికి నవ్వుతూ ఉంటారు. ఈ నవ్వును చూసి మోసపోతారు చాలా మంది. ఆ లోపల ఉన్నదేంటో మీకు తెలియదు. దగ్గరికి వెళ్తే గాని వాళ్ళలో ఉన్న విషాదం బయటికి రాదు. అందువల్లనే బయటికి నవ్వుచున్నంత మాత్రాన వారు ఆనందంగా ఉన్నారని కాదు. రక్షణ ఆనందం పొందుకున్నవాడు గొప్ప సంతోషం కలిగి ఉంటాడు. ఈ రక్షణ ఆనందం అనేది ఒక ప్రత్యేకమైంది. ఈ లోకంలో ఉన్న వారికి అది తెలియదు. తెలుసుకుంటే యేసయ్యను విడిచిపెట్టరు. యేసు ప్రభువును వద్దన్నా ప్రార్థన చేస్తారు, చర్చికి వెళ్ళొద్దన్నా వెళ్తారు, బైబిల్ చదవద్దన్నా బైబిల్ చదువుతారు. అది రుచి చూడనప్పుడు అదొక మతమేమో, మనకు అక్కర్లేదేమో అనుకుంటాడు. కానీ ఇది అందరికీ అవసరమైంది. దేవునిలో ఆనందించండి, ఆత్మ ఫలము కలిగి ఉండండి. ఇప్పుడు వ్యర్థమైన ఫలాలు కలిగి ఉన్నారు. ఎవరిని ఒక శాడిస్ట్ లాగా మారి బాధ పెట్టే స్వభావం కలిగి ఉండొద్దు. ముళ్ళ కంచిలాగా ఉండొద్దు. ఒక తేలులాగా ఉండొద్దు. ఒక పాములాగా ఉండొద్దు. పాముని ఎంత పాలు పోసి పెంచినా ఏం చేస్తుంది? అది కాటేస్తుంది. తేలుని ఎంత బంగారంలో ముద్దులాగా మీరు చక్కని ఒక పక్షిని పెంచినట్టుగా పెంచినా అది ఏం చేస్తుంది? కాటు వేస్తుంది. కాబట్టి నీలో ఆ స్వభావం ఉంటే తీసేసుకో. ప్రార్థన చేసుకుందాం. షల్ వి లిఫ్ట్ అప్ అవర్ హ్యాండ్స్. ప్రభువా, ఆత్మఫలము కలిగిన వ్యక్తిగా, అలాగే నీతి ఫలాలు గల వ్యక్తిగా, మారు మనసు తగిన ఫలం నాలో ఉండాలి తండ్రి. ఎవరెవరైతే ఇంకా మారు మనసు పొందలేదో కొన్ని విషయాల్లో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంకా మారాలంటున్నాడు. ఇగో నా కుమార్తె నువ్వు ఈ విషయంలో మారాలి. అది కోపమో, అసూయో, అది అనుమానమో, అది భర్తను గౌరవించకపోవడమో, భర్తను భార్యను గౌరవించకపోవడమో, తల్లిదండ్రుల మీద తిరగబడ్డమో, అదేదున్నా ఒప్పేసుకో. ప్రభు నన్ను క్షమించుదేవా, మన్నించుదేవా, నా ప్రవర్తన విషయంలో నాకు మార్పు దయచేయమని నన్ను క్షమించండి తండ్రి. అయ్యా, మారు మనసు తగిన ఫలాలు నాలో ఉండాలి. మారు మనసు తగినటువంటి ఫలము నేను ఫలించాలి ప్రభా. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.